దేవుని నామానికి మహిమ కలుగునగాక. జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేరిట మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేద్దాం, పరిశీలన చేద్దాం. ఇంతవరకు దేవుని దయ వలన, దేవుని యొక్క మహాకృప వలన క్షేమంగా ఉన్నాం. దేవుడే తన కృపగల హస్తాల కింద మనల్ని భద్రపరిచాడు. మరి ఏ విధమైన కీడు శోధన సంభవించకుండా మరి ప్రతి కీడు నుండి తప్పించి దేవుని సముఖంలో ఒక సాక్ష్యార్థమే ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. బైబిల్ బోధిస్తుంది సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే మనకు తెలిసిన మాటలే. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిజమే ప్రియా దేవుని సంగమా, ఈ పాపపు ఒప్పుకోలనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితాలను స్వపరీక్ష చేసుకొని హృదయపూర్వకంగా నిజాయితీగా సత్యముతో మనము దేవుని ఎదుట మన స్థితిని మనం ఎరిగి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఒక మాటలో చెప్పాలంటే ఆ పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన మనం చేయగలిగితే చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా చాలామంది వారి వ్యక్తిగత పాపాలు విడిచిపెట్టినప్పటికీ, ఒప్పుకున్నప్పటికీ, పాపముల విషయమై పశ్చాత్తాపడినప్పటికీ, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దేవునికి విరోధంగా నడుచుకున్నాను అని చాలామంది అనటం మనం చూస్తాం, ప్రార్థించటం చూస్తాం, సాక్ష్యం ఇవ్వటం చూస్తాం. కానీ మరి వారి జీవితాలలో వేరువేరుగా ఫలితాలు అనుభవించినట్లు చూస్తున్నాం. కారణం ఏమిటి? ఎందుకు వారు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించలేదు? ఎందుకు ఆ పాపపు ఒప్పుకోలను దేవుడు అంగీకరించలేదు? వారి పశ్చాత్తాపాన్ని దేవుడు ఎందుకు స్వీకరించలేదు లేక తిరస్కరించాడు అని మనం ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనకు తెలిసినవే, కానీ మనసు పెట్టి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడలేకపోతున్నాం, శిక్ష నుండి తప్పించబడలేకపోతున్నాం, ఎందుకు మనం కనికరం పొందుకోలేకపోతున్నాం, ఎందుకు దేవుని దయ, దేవుని అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నాం, తేటగా మనకు అర్థమవుతుంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనకు తెలిసిన మాటలే శ్రద్ధగా వినండి. యోహన్ పత్రిక, మొదటి అధ్యాయం 8-9 వచనాలు మనం ధ్యానం చేస్తే పరిశుద్ధుడని యోహాను చక్కగా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతున్నాను. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. గమనించారా? పరిశుద్ధుడని యోహాను రాస్తూ ఉన్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. గమనించారా? అంటే దీనికి అర్థం, మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపడినప్పుడు, ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనం విడుదల పొందుకుంటాం, రక్షణ పొందుకుంటాం. దేవుడు మనలను విమోచిస్తాడు, దేవుడు మనలను కనికరిస్తాడు, దేవుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రీకరిస్తాడు. ఎప్పుడు? మన పాపములను మనము యథార్థంగా ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు. పాపము లేని వారమని చాలామంది చెప్పుకుంటారట. వారిని వారే మోసపుచ్చుకుంటున్నారు అని యోహాను గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. బైబిల్ బోధిస్తుంది
ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనంలో సర్వాధికారి అయిన సర్వజ్ఞాని అయిన దేవుడు సెలవిచ్చిందేమనగా మంచి మాట రాస్తున్నాడు. దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను. నేను నిర్దోషిని, వినాలి, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాను అని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఎంత భయంకరమైన మాట చూడండి. వ్యక్తిగతంగా మనమట్టుకు మనం నేను నిర్దోషుని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినాం అని చెప్పుకుంటామట. యోహాన్ గారు ఏమన్నారు? మనము పాపము లేని వారం అని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. ఎక్కడ అంటున్నాడు? ఒక మనుష్యుడు తలంపులు, నేను నిర్దోషుని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాను అని చెప్పుకుంటూ ఉంటాడంట. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఈ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే పాపపు ఒప్పుకోలు ఎంతో అవసరమై ఉన్నది. ఖచ్చితంగా మనం పాపాన్ని విడిచిపెట్టాలని ఈ వచన భాగంలో మనం గ్రహించాలి. అయితే మన పాపపు ఒప్పుకోలు ఏ రీతిగా ఉన్నది కొద్ది నిమిషాలు స్టడీ చేద్దాం. ఒప్పుకుంటున్నామండి, నా అంతటి నేనే ఒప్పుకొనిచున్నానండి. అది ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా నీవు ఒప్పుకుంటున్నావు? ఏ సందర్భంలో ఒప్పుకుంటున్నావు? ఏ కారణాన్ని ఒప్పుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందని తలంచి అనేకులు తమ పాపములను ఇతరులతో చెప్పుకుంటారు. మన ఉద్దేశం ఏమిటి? ఎవరితోనైనా మనం చేసే తప్పిదాలు, మనం చేసిన పొరపాట్లు, మనం చేసే పాపాలు చెప్పుకుంటే తీరిపోతాయి, తొలగిపోతాయి అని ఇతరులకు మన పాపాల గురించి చెప్తూ ఉంటాం. పోతాయా మన పాపములు? అంతేకాదు, చెప్పడమే విడిచిపెట్టాం. నేను ఫలానా పాపం చేశానని చెప్తాం, కానీ వాటిని విడిచిపెట్టాం. పలుమార్లు పాపం చేయుటకు పురుకొల్పబడుతూ ఉంటాం. గమనించారా? పాపం పోతుందని ఇతరులతో షేర్ చేసుకుంటాం, కానీ ఆ యొక్క అతిక్రమాన్ని విడిచిపెట్టాం, ఆ పాపాన్ని విడిచిపెట్టరు. పలుమార్లు మరలా అదే పాపం చేయటానికి పురుకొల్పబడుతూ ఉంటారు. మరి కొంతమంది మనకు కనబడతారు, నేను ఫలానా వాని వల్లే నీతిమంతునిగా లేను, నేను లేని చెప్పను, నేను యథార్థంగా మాట్లాడుతున్నాను, నేను నటించను, నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పి నేను పాపినే అని ఒప్పుకుంటారు. నేను నీతిమంతుని కాదు, ఫలానా వ్యక్తిలా నేను యథార్థవంతుని కాను, నిర్దోషుని కాదు, నేను పాపినే, నేను నటించట్లేదు అని చెప్పడం కూడా మనం వింటాం. బాహాటంగా ఒప్పుకుంటారు. వాళ్ళు అందరిలో ఒప్పుకుంటారు. వీరు పాపములతోనే జీవిస్తూ అతిశయిస్తూ ఉంటారు. అంటే అర్థం, నేను యథార్థవంతుని కాదని అన్నాడు కదా, నేను నీతిమంతుని కాదు, నేను నటించట్లేదు, నిజం చెప్తున్నాను, బాహాటంగా ఒప్పుకుంటున్నానని చెప్పాడు కదా. మరి ఏం చేస్తాడు? పాపములోనే జీవిస్తూ అతిశయిస్తూ ఉంటాడు. నేను నీతిమంతుల్లా జీవించలేను, పరిశుద్ధుల్లా జీవించలేను, సిగ్గుమాలిన జీవితాన్నే జీవిస్తారు. గమనించారా? ఏ జీవితం అది? సిగ్గుమాలిన జీవితం అనే జీవించదు. ఎంత భయంకరమో చూడండి. ఇది కూడా వారి మాటలు పశ్చాత్తాపముతో కూడిన ఒప్పుదల కాదు. అది మనకేమనిపిస్తుంది? ఇతరులతో చెప్పటం వల్ల వారి పాపాలు పోతాయని చెప్తున్నారు, కానీ వారిని విడిచిపెట్టట్లేదు. ఇది పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుదల కాదు. నేను నీతిమంతుని కాదు, పరిశుద్ధుని కాదు, నేను నటించట్లేదు అంటున్నారు, కానీ పాపములోనే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పాపములోనే జీవిస్తూ అతిశయించుదురు. ఇది కూడా పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుదల కానే కాదు. వీరి హృదయము కఠినమవుతారు, చాలా కఠినపరుచుకుంటారు. కొందరైతే
పాపములో పట్టబడాక బొంకి పాపాన్ని దాచుకొన వీలు లేక ఒప్పుకుంటారు. వినాలి శ్రద్ధగా. పట్టబడిన తర్వాత ఇంకా బొంకే అవకాశం లేదు కనుక, తప్పించుకునే మార్గం లేదు కనుక, పాపమును దాచుకొనక దాచుకొనడానికి వీలు లేదు కనుక పాపమును ఒప్పుకుందరు. అర్థమైందా మీకు? మీకు ఒప్పుకున్నట్టే కనబడుతుంది. ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎలా ఒప్పుకుంటున్నారు? మరి వారి పాపములతో పట్టబడ్డారు కనుక, ఇంకా బొంకే అవకాశం లేదు కనుక, దాచిపెట్టుకునే అవకాశం లేదు కనుక తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటూ ఉన్నారు. మరికొందరైతే మాట వరుసకు వారికి అలవాటు అయిపోతుంది. పాపిని ప్రభువా క్షమించని ఒప్పుకుందరు. అలవాటుగా చేస్తూ ఉంటారు. ప్రార్థన మొదలుపెట్టారంటే చాలు. గమనించారు? వాళ్ళ ఉద్దేశాలంటే అందరూ పాపులే, అందరిలో నేనొక పాపిని అని వారి ఉద్దేశం. ఏమని సంబోధిస్తారు? పాపిని ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. వారి ఉద్దేశం ఏమిటి? అందరూ పాపులే కదా, అందరూ దుర్మార్గులే కదా, అందరిలో నేనొక పాపినని వీరి ఉద్దేశం. కొన్నిసార్లు తప్పు చేసిన వ్యక్తి తన పాపాన్ని తాను ఒప్పుకోకుండా మేమందరం తప్పు చేస్తామంటాడు. అంటే ఆ ఉద్దేశం ఏమిటంటే అందరూ పాపులే. గమనించారా? ఒక్కొక్కరు ఒప్పుకోలు యొక్క స్థితిని మనం చూద్దాం. గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఆరాధనలో మనం ఉంటాం, సంఘ ఆరాధనలో మనం ఉంటాం. ఆదివారం మనం దేవుని ఎదుట నిలవబడి చేసే పని ఏమిటంటే, మేము చేయవలసిన వాటిని చేయక చేయరానివి చేసితిమి ప్రభువా అలవాటుగా ఒప్పుకొనుచూ ఉంటాం. అలవాటుగా మేము చేయవలసిన మంచి పనిని, మంచి వాటిని చేయక, దీన్నేమంటారు? అలవాటుగా. ఏది చేయకూడదో చేయరానిదే చేసితివి ప్రభువా అని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాం. అర్థం చేసుకోవాలి బాగా. ఇంకా మనం చూస్తే ఈ ఒప్పుదల వారి పెదవుల మీద కఠోపాఠముగా, ఒక కంఠపాతం అంటారు కదా, ఇది కంఠస్థ అయిపోయింది. ఇంకేమంటారు? అలవాటు అయిపోయింది. చెప్పిందే చెప్తూ, ప్రతిరోజు చెప్తూ, వారి పెదవుల మీద ఇదే మాట 10 సార్లు ఉచ్చరిస్తూ ప్రార్థన మొదలు పెడితే చాలు, నేను తప్పు చేస్తాను ప్రభు, నన్ను క్షమించు. మరి దీనిని ఈ విధంగా హృదయంలో నుండి వెలువడే ప్రత్యుత్తాపంతో కూడిన ఒప్పుదలయా? కానే కాదు. ఇది నిజంగా ఒప్పుకుంటున్నారా? కానే కాదు. ఆంతర్యంలో నుంచి వచ్చిందా ఈ మాట? కానే కాదు. సంఘములో కూడినప్పుడల్లా ప్రత్యుత్తాపంతో ప్రార్థించినట్లు, ప్రత్యుత్తాపంతో ఒప్పుకున్నట్లు ఈ మాట ఉచ్చరిస్తూ ఉంటారు. మేమేది చేయాలో ఆ మంచి పని చేయలేకపోతున్నామయ్యా, ఏది చేయకూడదో దాన్నే చేస్తున్నామయ్యా. ఇది హృదయ అంతరంగంలో నుంచి కలిగిన ప్రత్యుత్తాపము కాదు, ప్రత్యుత్తాపముతో కూడిన ఒప్పుకోలు అంతకంటే కాదు. ఇంకా మన కొన్ని సందర్భాల్లో కుటుంబ ప్రార్థనలో, ప్రతిరోజు సంఘ ఆరాధనలో ఆ విధంగా ఉంటుంది. ఇక కుటుంబ ప్రార్థనలో సాయంత్రం పూట మనం ఏమిటంటే, ప్రభువా ఈ దినమంతయు నీకు విరోధంగా ఎట్టి పాపము చేశామో దాన్ని క్షమించు. మనం చేసే ప్రార్థన ఏంటి? ఈ దినమంతా నీకు విరోధంగా ఎట్టి పాపము చేసినాను, దయతో క్షమించు ప్రభువా. ఇది కూడా ఒక విధంగా అలవాటు అయిపోయింది. అనేకులు ఒప్పుకుంటూ ఉంటారు. మీకు అలవాటు ఉందో లేదో కానీ కుటుంబ ప్రార్థనలో ప్రభా ఈ యొక్క 24 గంటలు ఈ దినమంతా మీకు విరోధంగా చేసిన పాపాన్ని క్షమించని ఒప్పుకుంటూ ఉంటారు. మరలా మరుసటి దినమున అదే పాప జీవితం ప్రారంభిస్తారు. మార్పు ఉండదు. ఈరోజు ఒప్పుకున్నారు సాయంత్రకాల ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, రేపు యథావిధంగా మరలా అదే పాపం చేస్తూ ఉంటారు. ఎంత భయంకరమో చూడండి. అదే పాప జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రారంభమవుతుంది మరలా. ఏమాత్రం మార్పు ఉండదు. అంటే వారికి పరిశుద్ధ జీవితంపై ఆశ ఉండదు.
ఒప్పుకున్నారు కదా అని నువ్వు అనుకుంటావు, ప్రార్థించారు కదా అని నేను అనుకుంటాం. మరలా యథావిధిగా ఈ రీతిగానే అనుదినము కూడా గడిపేస్తూ ఉంటాం. అనుదినం పరిశుద్ధ జీవితంపై ఏ విధమైన శ్రద్ధ ఉండదు. ఇప్పుడు ఈ ప్రార్థనలు దేవుని కృపను చులకన పెట్టినట్లు కనబడుతుంది, నిరర్ధకము చేస్తున్నట్లు మనకు కనబడుతుంది. అంటే మాటికి చెప్పడం, ఒప్పుకునేటట్లు చేయటం, ప్రార్థించటం, కానీ వారి జీవితం మార్పు లేనప్పుడు దేవుని యొక్క కృపను, దేవుడు అనుగ్రహించే కృపను నిరర్ధకం చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం, దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఉదయకాలపు ప్రార్థనలో కూడా ప్రతి ఉదయమున మనం ప్రార్థించినప్పుడు ఈ దినమున నేను ఏ పాపమున ప్రవేశించుకుంటున్నట్లు కాపాడు ప్రభువా అని కూడా తరచుగా ప్రార్థించటం మనం చూస్తాం. ఉదయం లేచిన వెంటనే మన ప్రార్థన ఏంటి, ఇలాగ అనేకలు ప్రార్థన ఏంటంటే ఈ దినమున ఏ పాపమున నేను ప్రవేశింపకుండానట్లు కాపాడు ప్రభువా. అవునా? జ్ఞాపకం వస్తుందా నీవు చేసే ప్రార్థన? మనం చేసే ప్రార్థనలు ఎలాగుంటే నేను ఏ పాపంలో పడిపోకూడదు. ఇట్లు చేసిన ప్రార్థనను మనసునందుంచుకొని పాపం ప్రవేశించకుండా మనం చేయవలసిందే మనల్ని మనం భద్రపరచుకోవాలి. మరి ఎంతమంది భద్రపరచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు? ప్రార్థించావు, మంచిదే. ఏ పాపము నేను చేయకూడదు, ఏ పాపము నాలో ఏలుబడి చేయకూడదు, ఏ పాపము నాలో ఉండకూడదు, నన్ను బలహీనపరచకూడదు, జయించాలి, కాపాడు ప్రభువా అన్నావు, మంచిదే. కానీ మరి తర్వాత మనం చేయవలసిన పని మన ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేశాం, ప్రార్థించాం దేవుని సన్నిధిలో, కానీ భద్రపరచుకోవాల్సిన బాధ్యత, తమ్మును తాము భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ పాపములో పడిపోకుండా, జారిపోకుండా జాగ్రత్త పడాలి కదా. చేసిన ప్రార్థనలు జ్ఞాపకం ఉన్నాయా? ఏ పాపంలో పడిపోకుండా ఉండాలి అని తలంచావు కదా. మరి ఎంత జాగ్రత్త పడాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ప్రభువా నేను ఘోర పాపిని, కొంతమంది అంటారు, ప్రభువా నేను ఘోర పాపిని, నా పాపములు లెక్కకు మించినవి, క్షమించయ్యా అని ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘ ప్రార్థనలు వేరు, కుటుంబ ప్రార్థనలు వేరు, ఉదయకాలపు ప్రార్థనలు వేరు. ఈరోజు నేను ఏ పాపం చేయకూడదు. మరి వ్యక్తిగత ప్రార్థనలో నేను ఘోర పాపిని, నా పాపములు లెక్కకు మించినవి, క్షమించని ఏకాంత ప్రార్థనలు ప్రార్థించరు. ఎన్నో విషయాలు మనం తలంచవచ్చు, ఇలా ఈ విధంగా చెప్పుకొని పోవచ్చు. ఈ ఒప్పుదల ఫలితంగా పాపములు క్షమించబడినట్లు నిశ్చయత దొరికినదా? ప్రార్థిస్తున్నా మంచిదే, ఒప్పుకోలు కలిగి ఒప్పుదల ప్రత్యత్తాపము నీలో కలుగుతుంది, మంచిదే. కానీ ఈ యొక్క ఒప్పుదల ఫలితంగా పాపాలు క్షమించబడినట్లు నిశ్చయత దొరికినదా? మరలా ఆలోదినం పాపరాశి కొరకు ప్రార్థించుతూనే ఉన్నావా? నిశ్చయత లేకుండా, నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా రోజు ఇదే పనిగా ఒప్పుకొనుచునే ఉన్నావా? లేక నా పాపములు క్షమించబడ్డాయి, దేవుడు నన్ను అంగీకరించాడు, నా ప్రార్థన అంగీకరించాడు, లేక అదే ప్రార్థన అనుదినం చేస్తూ ఉన్నావా? ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు అంటే, ఎందుకు కనికరం పొందుకోలేకపోతున్నారంటే, ఒప్పుకొనిచ్చు కూడా ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారంటే, వారి యొక్క ఒప్పుకోలు, వారి యొక్క పశ్చాత్తాపం, వారి ప్రార్థన అలవాటుగా, యథారీతిగా, ఆనవాయితీగా కొనసాగిపోతుంది. మనస్సులో నుంచి కలిగే, హృదయ వ్యాధనలో నుంచి కలిగే పశ్చాత్తాపం కాదు, దైవ చిత్తానుసారమైనది కాదు. కొన్ని విషయాలు మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. పాపమును ఒప్పుకొనుట అదే మారు మనసు అనుకుంటారు. ఒప్పుకున్నాను కదా, నేను మారు మనసు లేకపోతే ఒప్పుకుంటానా?
పశ్చాత్తాప హృదయంతో పాపాన్ని ఒప్పుకొని ఏమండి పాపాన్ని విడిచిపెట్టడం మారు మనసు. అర్థమైందా? నేను ఒప్పుకున్నాను కదా, మారు మనసు పొందాను కాబట్టి ఒప్పుకున్నాను కానీ కాదు. పశ్చాత్తాప హృదయంతో పాపాలను ఒప్పుకొని, గమనించారా, ఒప్పుకొనిన పాపమును విడిచిపెట్టుట మారు మనసు అయి ఉన్నది. ఏం చేయాలి? పశ్చాత్తాపముతో ఒప్పుకొనిన పాపమును విడిచిపెట్టుట మారు మనస్సునై ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పాపమును ఒప్పుకొని జీవితంలో వేరువేరుగా ఫలితాన్ని అనుభవించిన కొందరిని ఏమండి ఒప్పుకోలను పరీక్షించి ఏ విధంగా ఫలితం పొందారో మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలామంది బైబిల్ గ్రంథంలో పాపపు ఒప్పుకోలు కలిగి ఉన్నారు, కానీ వేరు ఫలితాన్ని అనుభవించారు. కొందరిని ఈ వ్యక్తులను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నారు, మీకు తేటగా అర్థం అవటానికి. తెలియని విషయాలు ఏమి కాదు. ఒప్పుకున్నాం, ఇదే మారు మనసు అనుకుంటూ, గమనించారా, విడిచిపెట్టకుండా నిర్లక్ష్యంగా జీవించిన వారు చాలామంది ఉన్నారు. మనకు కనబడుతుంది, వారు ఒప్పుకున్నారు కదా, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చారు కదా. వారు ఒప్పుకోకపోతే కదా, ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమించాలి కదా, విడిచిపెట్టిన తర్వాత శిక్ష తప్పాలి కదా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. నా మట్టుకు నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను అని నేను అనుకుంటాను. నీ మట్టుకు నేను కూడా ఒప్పుకున్నాను కదా, ఏది దాచిపెట్టుకోలేదు కదా. గమనించారా? బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యొక్క ఒప్పుకోలు ఎలా ఉంది, యోధా యొక్క ఒప్పుకోలు ఎలా ఉంది, మరి ఒప్పుకున్న తర్వాత ఆయన ఏమై ఉన్నాడు చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నేను నిరపరాధి రక్తము అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. యోధా ఒప్పుకోలు. ఇస్కరియోతు యోధా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోధా చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను నిరపరాధి రక్తం అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. గమనించారా? యూదా ఒప్పుదల అతని మరణం నుండి రక్షించలేదు. గమనించారా? ఒప్పుకున్నాడు, మరణం తప్పిందా? తలకిందులుగా పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయని అపొస్తలుల కార్యములో చూస్తున్నాం. మరి యూదా యొక్క ఒప్పుదల అతని మరణము నుండి అతనిని రక్షించిందా? రక్షించలేదే. అతడు మరణం తప్పించుకున్నాడా? లేదే. బైబిల్ చెప్తుంది అతడు ఉరి పెట్టుకొనేను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఈ మాటలు మనం గమనించవచ్చు. ఎందుచేత ఇలా జరిగింది? ఒప్పుకున్న తర్వాత ఉరి పెట్టుకోవడం ఏంటి? ఒప్పుకున్న తర్వాత మరణము నుండి ఎందుకు తప్పించబడలేకపోయాడు? తాను రక్షించుకోలేకపోయాడు? అది లోకానుసారమైన దుఃఖము అని బైబిల్ బోధిస్తుంది. తప్పు చేసి ఒప్పుకున్నట్లు కనబడుతున్నాడు కానీ లోకానుసారమైన దుఃఖం. పాపము వలన కలుగు శిక్షను తప్పించుకున్నట్టుగా చేసిన ఒప్పుదల. ఏ ఒప్పుదల అది? పాపం వలన కలుగు శిక్షను తప్పించుకున్నట్టుకే చేసిన ప్రయత్నం అని చెప్పచ్చు, చేసిన ఒప్పుదల అని చెప్పచ్చు. ఒక విధంగా యోధా యొక్క జీవితం నాశనం అయిపోవటానికి కారణం ఏదో శిక్ష నుంచి తప్పించబడదా. నిరాశపరుడైన ఒక పాపి అని చెప్పచ్చు యోధా. నిరాశపరుడైన ఒక పాపి. బాగా అర్థం చేసుకోవాలి. ఎలాంటిది అది అంటే లోకానుసారమైన దుఃఖం. అది శిక్ష నుండి తప్పించుకున్నట్టుకు చేసే ప్రయత్నం. అది అందుకే మరణం నుండి తప్పించుకోలేకపోయాడు, అందుకే ఉరి పెట్టుకున్నాడు, అందుకే శిక్ష అనుభవించాడు. గమనించాలి దైవ జనాంగమా. రెండవదిగా మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను.
నిర్గమకాండములో ఫరో మనకు కనబడతాడు. ఫరో కూడా ఒప్పుదల కలిగి ఉన్నట్లు మనకు కనబడుతున్నాడు. చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనం. నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. ఎంత అద్భుతం! ఏమంటున్నాడు ఫరో? ఎలాంటి ఒప్పుకోలు కలిగి ఉన్నాడు? నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. ఫరో ఒప్పుకొనును గాని అతని ఒప్పుదల ఐగుప్తుల తొలిచూలు బిడ్డలను మన్నము నుండి రక్షింపలేదు. విచిత్రమేంటో చూడండి. యోధా ఒప్పుకోలు ఉరిపెట్టుకొనకుండా మన్నము నొందకుండా అతనికి సహాయపడలేదు. ఇక్కడ ఫరో యొక్క ఒప్పుకోలు, ఇతడు ఒప్పుకున్నాడు. అతని ఒప్పుదల ఐగుప్తుల తొలిచూలు బిడ్డలను మన్నము నుండి రక్షింపలేదు. శిక్ష తప్పించబడాలి కదా, మన్నము నుండి రక్షింపలేదు. గమనించారా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ తొలిచూలు బిడ్డలందరూ ఎందుకు మరణం నొందారు? ఒప్పుకున్న తర్వాత దేవుడు శిక్ష నుండి తప్పించాలి కదా, మరణము నుండి తప్పించాలి కదా. బైబిల్ చెప్తుంది, అతడు శిక్షకు భయపడి ప్రతిసారి ఒప్పుకొని చూడేను అని బైబిల్ చెప్తుంది. దేనికి భయపడి? నిజంగా పశ్చాత్తాపముతో ఒప్పుకోలు కలిగి ఫరో ఈ మాట అనలేదు, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. మరి దేనికి? కలుగుతున్న శిక్షకు భయపడి ప్రతిసారి అదే పని. శిక్ష సంభవిస్తున్నప్పుడల్లా, తెగుళ్ళు సంభవిస్తున్నప్పుడల్లా ఒప్పుకొంచు ఉండేవాడు. నేను మీ దేవుడైన యెహోవా ఎదుటను మీ ఎదుటను పాపము చేసి తిని. కొంతమంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. అతిక్రమములు దాచిపెట్టేవాడు కాదు, ఒప్పుకునేవాడే కనికరం పొందుతాడు. విడిచిపెట్టేవాడే కనికరం మరి ఒప్పుకున్నాం కదా, ఒప్పుకుంటున్నాను కదా, ఒప్పుకోలు కలిగి ప్రార్థిస్తున్నాను కదా, ప్రతిసారి ప్రార్థిస్తున్నాను కదా. శ్రమ నుండి విడుదల నొందినప్పుడల్లా దైవాజ్ఞను మీరుచునే ఉన్నాడు. సరే, ఒప్పుకున్నాడు, విడుదల వచ్చింది, ప్రభు ఆపివేశాడు ఆ తెగిల్ని, ఆ శిక్ష నుండి తప్పించాడు. ఏమైనా మార్పు చెందాడా? మరలా ఆ విడుదల నొందినప్పుడల్లా దైవాజ్ఞను మీరుచునే ఉన్నాడు. యథావిధిగా తన జీవితాన్ని ఇక్కడ కూడా మనం చెప్పచ్చు, దైవ కృపను లోకువ చేశాడు. గమనించారా? లోకువ కట్టాడు, నిరర్ధకం చేస్తున్నాడు. దైవ జనాంగమ గమనించాలి. ఫరో యొక్క హృదయం కఠినపరచబడిను అని బైబిల్ చెప్తుంది. ఒక విధంగా ఫరో హృదయము కఠినపరచబడిన స్థితి, కఠినపరచబడిన పాపి అని మనం చెప్పచ్చు. అర్థమవుతుంది అనుకుంటాను. నేను మీ దేవుడైన యెహోవాకు మీ ఎడల పాపం చేశానని ఒప్పుకున్నాడు, కానీ శిక్ష తప్పలేదు, మరణం తప్పలేదు. ఒకవేళ విడుదలిచ్చిన దైవాజ్ఞను మీరుచునే ఉన్నాడు, దేవుని కృపను నిరర్ధకం చేస్తూనే ఉన్నాడు. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఆకానును మనం చూడొచ్చు. ఆకాను యొక్క ఒప్పుదలను మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, యెహోషువ 7వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజం. వింటుంటే వారిలో ఎంతో పశ్చాత్తాపం, హృదయానుసారంగా మనసారా వారు ఒప్పుకున్నారు అనిపిస్తారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజం. కానీ ఇక్కడ చూడండి, ఆకాను యొక్క ఒప్పుదల అతనిని మరణశిక్ష నుండి విడుదల చేయలేదు. బాగా అర్థం చేసుకోవాలి. ఫరో యొక్క ఒప్పుకోలు ఆ దేశాన్ని, ఆ దేశ ప్రజల్ని, ఆ పసిబిడ్డలను, తొలిచూలు బిడ్డలను మరణము నుండి రక్షింపలేదు. ఇస్కరియోతు యోధాను యోధ యొక్క ఒప్పుదల మరణము నుండి అతన్ని రక్షించలేదు, ఉరిపెట్టుకున్నాడు.
ఇక్కడ ఆకాని స్థితి అదే. అతన్ని ఒప్పుకోవాలి, అతనిని మరణశిక్ష నుండి విడుదల చేయలేదని యెహోషువ గ్రంథకర్త రాస్తున్నాడు. దైవ క్షమాపణను ఏమండి సంపాదించలేదు. ఎందుచేత? కారణం ఎందుచేత? ఇందాక శిక్షకు భయపడి ఫరో ఒప్పుకున్నాడు. గమనించారు. ఇక్కడ ఆకాను ఒప్పుకున్నప్పటికీ ఎందుచేత అంటే అతని పాపము రుజువు చేయబడినందున అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తనంతట తాను ఏమండి నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు. రుజువు చేయబడిన తర్వాత తన పాపము ఏమండి రుజువు చేయబడినందున తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు ఏమండి తిరస్కరించాడు. ఆ ఆకాని యొక్క హృదయము ఏమంటే పశ్చాత్తాపంతో నిండుకొని లేదు. ఆకాని యొక్క ఒప్పుకోలు పశ్చాత్తాపంతో కలగలేదు. పట్టబడకపోతే, తప్పు చేసినట్లు దొరకపోతే, ఆకాను పట్టబడకపోతే అతడు తన పాపమును ఒప్పుకొనేవాడు కాదు. అర్థం చేసుకోవాలి. పట్టబడ్డాడు కనుకనే ఒప్పుకుంటున్నాడు. పట్టబడకపోతే ఒప్పుకోడు. గమనించారా? ఆకాని ఎవరు అంటే పట్టబడిన పాపి. పట్టబడిన తర్వాత ఇంకేమంటాను? ఒప్పుకుంటాను. గమనించారా? ఎందుకు ఏమండి శిక్ష నుండి తప్పించబడటం లేదు, మరణము నుండి తప్పించబడట్లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒప్పుకుంటున్నాం కదా, ఏ రోజు తప్ప ఆ రోజు ఒప్పుకుంటున్నాం కదా, శిక్షకు భయపడి ఒప్పుకుంటున్నాం కదా, పట్టబడ్డాను కదా, మరి ఒప్పుకోవాలి కదా. ఇదే పరిస్థితి ప్రపంచం అంతా. గమనించారా? మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రాజైన సౌలుని మీకు పరిచయం చేస్తాను. అతని యొక్క ఒప్పుదల ఎలా ఉంది? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో రాజైన సౌలు ఒప్పుకోలు ఎలా ఉందో చూద్దాం. నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. రాజైన సౌలు అంటున్నాడు, నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఎంత అద్భుతంగా ఉంది. గమనించారా? ఒప్పుకోలు, సౌలు యొక్క ఒప్పుకోలు. సౌలు తన పాపమును ఒప్పుకొనని కానీ శిక్ష తప్పలేదు. గమనిస్తున్నారు అనుకుంటున్నారు. ఒప్పుకున్నాడు కానీ, సౌలు తన పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ శిక్ష తప్పలేదు. రాజరికం నుండి అతడు తొలగింపబడ్డాడు. గమనించారు? ఎందుచేత ఇలా జరిగింది? ప్రవక్త అయిన సమూయేలునకు తాను చేసిన పాపము తెలుసునని భయపడి ఒప్పుకున్నాడు. ఎలా? ప్రవక్త అయిన సమూయేలుకు తెలిసిపోయింది తాను చేసిన పాపము, తాను చేసిన తప్పిదము తెలిసిపోయిందని ఒప్పుకున్నాడు సౌలు. లేకపోతే ఏమండి ఒప్పుకొనడు, ఒప్పుకొనకపోయి ఉండను. ఎందుకు ఒప్పుకుంటున్నా? చూశారు అందరికీ తెలిసిపోయింది. ప్రవక్తకి తెలిసిపోయింది, సమూయేలుకి తెలిసిపోయింది. గమనించారా? తెలిసిన తర్వాత భయపడి ఒప్పుకుంటున్నాడు. ఎలాంటి వాడు ఈ రాజు అయిన సౌలు అంటే భయకంపితుడైన పాపి అని చెప్పచ్చు. వింటున్నారా? అర్థమవుతుందా? అనేకులు ఒప్పుకునే విధానం, వాళ్ళ పరిస్థితులు ఏమండి, ఏది యథార్థంగా, ఏది నిజంగా, ఏది హృదయ అంతరంగంలో నుంచి దైవ చిత్తానుసారంగా కలిగే ఒప్పుకోలు మీరు గ్రహించాలి. ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు? ఎందుకు సింహాసనాన్ని కోల్పోయాడు? రాజరికాన్ని కోల్పోయాడు? ఎందుకు శిక్ష తప్పలేదు? ఎందుకు రాజరికం నుండి అతడు తొలగింపబడ్డాడు? సౌలుకి ఆ విషయం తెలిసింది కనుక, చేసిన పాపం సౌలుకి తెలిసిపోయింది కనుక. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండములో మరొక వ్యక్తి బిలాము కనబడతాడు మనకి. బిలాము యొక్క ఒప్పుదల కూడా చాలా విచిత్రంగా ఉంటాడు, ఒప్పుకోలు కూడా చాలా విచిత్రంగా ఉంటాడు. చూద్దామా? సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనములో బిలాము ఇలాగ అంటున్నాడు, నేను పాపము చేసి తిని.
ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎంతోమంది కనబడతారు ఇలా. ఇతని గురించి ఆలోచిద్దాం. దైవ చిత్తాన్ని ఉల్లంఘించి యాయాబు రాజు అయిన బాలాకు యొద్దకు పోవుటకు పాపమేనని ఒప్పుకొనెను. గమనించారా? దైవ చిత్తాన్ని ఉల్లంఘించి యాయాబు రాజు అయిన బాలాకు యొద్దకు పోవుటకు పాపమేనని ఒప్పుకొనెను. నేను చేసింది తప్పే, వెనుకకు వెళ్తానని చెప్పాడు, కానీ తిరిగి ముందుకే వెళ్తూ ఉన్నాడు. నేను చేయను అంటున్నాడు, కానీ చేస్తూనే ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, కానీ జీవితాంతం వరకు ప్రవచించలేకపోయాడు. ఎందుచేత ఇలా జరుగుతున్నాయి? ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి? తాను చేయనది పాపమని ఒప్పుకొననే కానీ తిరిగి చేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొనుచునే నేను చేయను, నేను చేసింది తప్పు, మరి వెళ్ళను అంటూనే ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు. దేవుడు శిక్ష నుంచి తప్పిస్తాడా? ఒప్పుకొనిన పాపంపై జయం లేదు అసలు. ఒప్పుకున్న తర్వాత మరలా తప్పు చేయను, జయించావా? మరలా మాట మారుస్తూనే మరలా అదే పనిలో దిమనస్సు కూడా ఉన్నాడు పిల్ల. గమనించారు? దిమనస్సు కూడా అయినా పాపి అని చెప్పచ్చు. రెండు మనస్సులో గలవాడు. నీకు నాకు కనబడుతూ ఉంటుంది. ఒప్పుకున్నాడు, అందరిలో సారీ చెప్పాడు, క్షమించుమన్నాడు, దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, బహిరంగముగా ఒప్పుకున్నాడు. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో చెప్పనా? చూడండి, బైబిల్ గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం దావీదు యొక్క ఒప్పుదల మనం చూడొచ్చు. దయచేసి బైబిల్ గ్రంథములో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, నేను పాపము చేసి తిని, దావీదు అంటున్నాడు. దావీదు యొక్క ఒప్పుదల ఏమంటున్నాడు? అందరిలాగే ఇంతవరకు మనం నేర్చుకున్న భక్తుల యొక్క ఒప్పుకోలు ఎలా ఉందో అలాగే నేను పాపము చేసి తిని. కానీ విచిత్రం ఏమిటంటే దావీదు చేసిన పాపము క్షమించబడెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దావీదు చేసిన పాపము దేవుడు క్షమించాడు. పాపమును దేవుడు క్షమించాడు. దావీదు క్షమించబడ్డాడు. మరణ శిక్ష నుండి అతను విడిపించబడ్డాడు. ఎందుచేత? మరి వారందరూ చేసినట్లే కదా వీని చేశాడు. ఇంతవరకు మనం నేర్చుకున్న బిలాము, రాజైన సౌలు, ఆకాను, ఫరో, ఇస్కరియోతు యోధ, వారందరూ చేసినట్లే ఈయన చేశాడు. కానీ వారందరి పాపాలు క్షమించబడలేదు, వారి శిక్ష నుంచి తప్పించబడలేదు. దావీదు పాపం క్షమించబడెను, మరణ శిక్ష నుండి అతడు విడిపించబడ్డాడు. ఎందుచేతనంటే దావీదు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. నేను పాపం చేశాను. గమనించారా? ఇదేదో బలవంతంగా పట్టబడ్డాను కదా, భయముతోనూ శిక్ష తప్పించుకోవడానికో మరణం తప్పించుకోవడానికో నటించలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం దావీదులో మనం చూడొచ్చు. 51వ కీర్తన అంతా మనం చదివితే దైవ చిత్తానుసారంగా రోధించాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే తన పాపమంతా ఒప్పుకొని పశ్చాత్తాపముతో విడిచిపెట్టాడు. దైవ చిత్తానుసారుడైన మనుష్యుడు అనడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి కారణం ఏమిటి తెలుసా? దావీదు మరెన్నడూ ఏ పాపము బిలాములాగా చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఏ రోజైతే ఒప్పుకున్నాడో ఆ రోజు ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. మరెన్నడూ ఆ తప్పు చేయలేదు. పశ్చాత్తాపం అంటే అది. అతని పశ్చాత్తాపమును దేవుని ఎదుట పెట్టాడు. నిజంగా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. శిక్ష నుండి, మరణము నుండి
విడిపింపబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒప్పుకోవటం అంటే ఏమండి, విడిచిపెట్టడమే. ఒప్పుకునే లిస్టులోనే ఉంటున్నాం. వినేవారికి ఏమండి ఎంత తగ్గింపుతో ఒప్పుకున్నాడు, ఎంత పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. మరలా రొటీన్గా అదే కదా దినచర్య. నేను మొదటే జ్ఞాపకం చేశాను. ఏమండి 10 మందితో చెప్తే ఏమండి పాపం పోద్దంట, సంఘములో ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడంట, వ్యక్తిగత ప్రార్థనలో ఘోర పాపిని తలస్తే మంచిదట, కుటుంబ ప్రార్థనలో ఏమండి నేను పాపిని ప్రభు అంటే ఎంత తగ్గింపు జీవితమో అని అందరూ అనుకుంటారు. అందరూ పాపులే గనక పాపం చేస్తూ ఏమండి ఉంటాం, తప్పదు. ఇది మానవ నైజం, మానవ తప్పిదం. గమనించారు. ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే తప్పిపోయిన ఏమండి కుమారుని మనం చూడొచ్చు. ఫైనల్గా ఆఖరికి ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క ఒప్పుదల ఏమంటే బైబిల్ గ్రంథంలో లూకా 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలలో దయచేసి చూడండి. లూకా గ్రంథము, లూకా సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనములలో ఈ చిన్నవాడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. తప్పిపోయిన కుమారుడు ఏమండి ఒప్పుకోలు ప్రార్థన, చిన్న కుమారుని ఒప్పుదల. తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అతని పాపము క్షమించబడటం మాత్రమే కాదు, పోగొట్టుకున్న ఈవులన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. ఎంత అద్భుతం! పాపాలు క్షమించబడటమే కాదు, పోగొట్టుకున్న ప్రతి ఈవులన్నిటినీ. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎందుచేత వేదనతో పశ్చాత్తాపపడింది, వేదనతో నిరీక్షణతో ఏమండి తనున్న సభితమైన స్థలము నుండి బయలుదేరాడు. విశ్వాసముతో తండ్రి గృహానికి చేరుకున్నాడు. గమనించారా? తప్పిపోయిన కుమారుడు మహిమపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు, తండ్రి హత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, ముద్దాడాడు. మరలా ఏమండి తన స్థితి తానికి లభించింది. గమనించారా? ఎంతోమంది భక్తుల జీవితాలు మనం ధ్యానించాం, వారి యొక్క ఒప్పుదలను మనం ధ్యానించాం. ఏమండి వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనం ధ్యానం చేస్తాం. అందరి ఏమండి ఒప్పుకోలు ఏమంటే మనం చూడటానికి ఒకే రీతిగా ఉన్నాయి. అందరూ నేను పాపం చేశాను, దేవునికి విరోధంగా పాపం చేశాను, కానీ తదుపరి వారి జీవితాలు వేరువేరుగా ఉన్నాయి. అవునా? అందరూ ఒకే రీతిగా ఒప్పుకున్నా వారి జీవితాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. వారందరి పాపాలు క్షమించబడలేదు. ఒక 7గురిని మీకు పరిచయం చేస్తాను, అందులో ఒక 2 మాత్రమే ఏమండి వారి పాపాలు క్షమించబడినట్లు మనం చూస్తున్నాం. అందరూ పాపశిక్ష నుండి విడుదల పొందలేదు, జయ జీవితాన్ని ఏమండి వారు పొందలేదు. పట్టుదల వారందరికీ ఏమండి మారు మనసు ఇయ్యలేదు. వారు నిజంగా ఏమంటే పట్టుదల కలిగి ప్రార్థిస్తే, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే, దైవ చిత్తానుసారంగా ప్రార్థిస్తే వాళ్ళకి మారు మనస్సు కలగాలి. కానీ వారికి మారు మనసు కలగలేదు. యథాస్థితిలో వారి పాపాలు వారు చేసుకుంటూ పోయారు. కానీ ఫైనల్గా నేను చెప్పిన 2 వ్యక్తులు, దావీదు యొక్కయు చిన్న కుమారుని యొక్కయు ఒప్పుదలయే వారికి మారు మనసునిచ్చాయి. గమనించారా? మిగతా 5గురికి ఏమండి మారు మనసుని ఇవ్వలేదు. నీ పాపపు ఒప్పుకోలు యథార్థమైనదేనా అని మనం గమనించాలి. ఈ సమయం పరీక్షించుకోవాలి. ఒప్పుకునే లిస్టులో నీ ఉండొచ్చు, నేను ఉండొచ్చు. మన పాపాలు మనం గ్రహించి ఒప్పుకొనిచున్నాం, కానీ ఒప్పుకోలు యథార్థమైనదేనా? మనం చేసే ప్రార్థన పట్టుదల చేతనే ఒప్పుకుంటున్నామా? గమనించారా? ఎప్పుడైతే
ఏమండి కొంతమంది పట్టబడ్డారు, ఒప్పుకుంటూ వచ్చారు. పట్టబడ్డారు గనుక పట్టబడకపోతే పాపం ఎరగని వాని వల్లే ధైర్యంగా తిరుగుతూ ఉన్నా. అవునా? దొరకలేదు గనక, పట్టబడలేదు గనక, ఎవరికి తెలియదు గనక దొరలా తిరుగుతూ ఉన్నా. గమనించారా? ఇతరుల పాపములు బయట పెట్టట్లో ఏమండి వెనుదీయట్లేదు. మనం పాపంలో ఉన్నాం, కానీ ఇతరుల పాపములు బయట పెడుతూ ఉన్నాం, ధైర్యంగా తిరుగుతూ ఉన్నాం. బయలుపరచబడిన ఏమండి ప్రతిసారి బయలుపరచబడినప్పుడల్లా ఏమండి ఖచ్చితంగా మానవుల ఎదుట ఒప్పుకుంటున్నావా? ఒకవేళ ఏమండి మన స్థితిని మనం ఎరిగినప్పుడు, లేక ఇతరులు మనకు తెలియపరిచినప్పుడు పాప పశ్చాత్తాపం అనేది హృదయంలో నుంచి రాగలగాలి. హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు దహించుట చేత దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా? ఒప్పింపచేస్తున్నప్పుడు యోహాను సువార్తలో ఒక మంచి మాట మనకి తెలిసిన మాటే. 16వ అధ్యాయంలో ఏమండి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీకు సత్యం చెప్పుచున్నాను. 16వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట చూడండి. నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదను. ఆయన వచ్చి వినాలి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఏమండి ఒప్పుకొన చేయను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఒప్పుకొన చేయను. 4 విషయాలు చూస్తున్నాం. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు నిన్ను నన్ను ఒప్పుకొన చేయను. ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఏమండి ఇక్కడ ఖచ్చితంగా అదే అంటున్నాడు. ఏమండి పాప పశ్చాత్తాప హృదయమున దహించుడు చేత దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా? దేవుడు ఒప్పింపచేస్తున్నప్పుడు మనం ఒప్పుకున్న పాపములు ఇక చేయకుండానట్లు పాపంపై జయం పొందుతున్నామా? జయం వచ్చినదా? లేనిచో కారణం ఏమిటి? చాలామందికి జయం లేదు. చేసినంత కాలం ఏమండి పాపం చేసాం. ఇప్పుడు జయిస్తున్నామా? తెలియక చేసాం. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేశాడు. ఇక మీద నీ జీవితం ఎలా ఉంది? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? శిక్ష నుండి తప్పించబడటానికి ఒక విధంగా బైబిల్ బోధిస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము పాపంపై జయమిచ్చును కదా అని. ఏది జయమిచ్చేది? ఏమంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రమే పాపంపై జయం కలిగి చేస్తుంది. అపజయం ఎందుకు? అపజయం ఎందుకు కలుగుతుంది? పరిశుద్ధ దేవుని సన్నిధిని నీ పాపములను ఒప్పుకున్న సంగతి మర్చిపోతున్నావు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు, మనుషుని ఎదుట ఒప్పుకున్నావు, పరిశుద్ధాత్ముడి దేవుడు ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకున్నావు, కానీ దానిని మర్చిపోతున్నావు. ఒప్పుకున్నానన్న సంగతి. పాపం ఒప్పుకొని నన్ను నీ జీవితంలో జయం లేదు. ఇందాక నేను చెప్పినట్లు చాలా కారణాలు. ఎందుచేత? నీవు చేసిన పాపపు ఒప్పుదల అలవాటును బట్టియే గాని పాప జీవితమును గూర్చిన సిగ్గుతో కూడినదా? గమనించారా? అలవాటుగా చేసే ప్రార్థనలు, ప్రభువా నేను పాపిని క్షమించమని పలుమార్లు మాట్లాడుతూ ఉంటాం, పలుమార్లు ప్రార్థిస్తూ ఉంటాం. నీ జీవితమున పాప భారం తొలగినదా? అయ్యో నా స్థితి ఇంతే కాబోలో అని ఏమంటే దుఃఖించుచున్నా. నా స్థితి ఇంతే, నా బ్రతికింతే. ఖచ్చితంగా హృదయమున ఏమంటే పాప విసర్జనకే పూర్తిగా నీకు ఆశ లేదు. నేను విడిచిపెట్టాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి ఆశ ఉన్నదా? పాపం నాలో ఏలుబడి చేయకూడదు. నీకు ఆ ఆశ లేకపోతే చాలా భయంకరమైనట్టు, బాధకరమైనట్టు పాపములను నువ్వెందుకు ఏమండి విసర్జించకూడదు? ఎందుకు విసర్జించాలని ఆశ లేదు నీకు?
ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉంటాం. అలవాటుతో కూడిన ప్రార్థనలే కాదు, యథార్థత లేదు, విసర్జించలేకపోతున్నాం. భరింపజాలని పాపమును ఎందుకు దాచుకొని ఉన్నావు? ఎందుకు ఆ శిక్ష అనుభవిస్తున్నావు? ఆలయంలో ప్రార్థిస్తున్నాడు ఒక సుంకరి, పరిసయ్యుడు సుంకరి ప్రార్థిస్తున్నాడు. ఈ పాపాత్ముడు ఈ పాపి ఈ సుంకరి అంటున్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని. ఎంత అద్భుతం! సుంకరి ఏమంటున్నాడు? పాపినైనా నన్ను కరుణించము అని ప్రార్థించిన నిమిషంలోనే అతడు క్షమించబడ్డాడు. ఒక నిమిషంలోనే గమనించారా? నీతిమంతునిగా తీర్చబడ్డాడు, ఎంచబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై నీ కొరకు నా కొరకు రక్తం చిందించారు. క్రీస్తు యేసు పవిత్ర రక్తం ప్రతి పాపము నుండి శుద్ధీకరించగలదు. ఇందాక మనం చదివాం, సకల దుర్నీతి నుండి మన పాపములు క్షమించబడతాయి. ఆయన దుర్నీతి నుండి క్షమించి పవిత్రకరిస్తాడు. ఎప్పుడు? ఒప్పుకొని ఎడల, పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. దేవుని సంగమా, ఒప్పుకున్నట్టే భావిస్తున్నావు, శిక్ష తప్పటంలే. విడిచిపెట్టాను కదా అనుకుంటున్నావు, మరణం తప్పట్లేదు, సమస్యలు తప్పట్లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, సుఖము లేదు, క్షేమము లేదు. ఎన్నో శాశ్వతమైన వాటిని కోల్పోతూ ఉన్నావు. భ్రమలో ఉన్నా, ఒప్పుకుంటున్నాను. బైబిల్ బోధిస్తుంది, కీర్తనలు 32 మొదటి చరణం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది నాన్న, ఈ అంత్య దినాలలో దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపముతో కూడిన ఒప్పుదల మనం కలిగి ఉంటే పాపంపై విజయం పొందుకుంటాం, జయం పొందుకుంటాం. ఆయన మనలను విడిపిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు, ప్రతి పాపమును ఆయన క్షమిస్తాడు. మరణము నుండి, శిక్ష నుండి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తప్పిస్తాడు. ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము మూలముగా, పరిశుద్ధమైన పవిత్రమైన గొర్రెపిల్ల రక్తం మూలంగా నీవు పవిత్రుడు అవుతావు. అందుకే అంటున్నాడు, ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు కదా, ఇందాక మనం చదువుకున్నాం, ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 2వ అధ్యాయం 35వ వచనంలో అంటున్నాడు, ఇర్మియా 2వ అధ్యాయం 35వ వచనం, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాను అని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. గమనించారు? ఎలా ఉన్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం? పాపము చేయలేదని, ఇంకా భ్రమలోనే, భ్రష్టత్వంలోనే పాపము చేస్తూ పట్టబడ్డావు కనుక ఒప్పుకుంటున్నావేమో, తెలిసిపోయింది కనుక ఒప్పుకుంటున్నావేమో. ఇంకా బొంకడానికి, నటించడానికి అవకాశం లేదు. భయంకరమైన శిక్ష ఉంది. దేవుడు ఆ శిక్ష నుంచి తప్పిస్తాడు అని ఇలా నీ జీవితాన్ని నీ అంత నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో. నిజమైన పశ్చాత్తాపం సుంకర్ని నీతిమంతునిగా మార్చింది. తప్పుపోయిన చిన్న కుమారుడు యొక్క పశ్చాత్తాపం మరలా తన కోల్పోయిన స్థానం తనకు కల్పించింది. దావీదు యొక్క పశ్చాత్తాపం, ఒప్పుకోలు, అతని పాపములు క్షమించబడి
ఉన్నతంగా దావీదును దేవుడు ఆస్వాదించాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమె దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని సముఖంలో ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం, పరిశుద్ధ లేఖనాలు పఠిస్తూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. నీతో నాతో ప్రభు మాట్లాడాడు. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఏదైనా బయలుపరిచి ఉంటే దైవ చిత్తానుసారంగా ప్రశ్చాత్తాపముతో హృదయ అంతరంగంలో నుంచి వేదనతో దుఃఖముతో ఒప్పుకుందాం, సరిచేసుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఇంతవరకు నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని అంగీకరించండి. నిజమే, ఇస్కరియోతు యోధాల నైనా ఒక ఐగుప్తు పరోల, ఆకానుల, సౌలు రాజుల నైనా మా జీవితాల్లో బిలాముల ఎన్నో మారులు పాపము చేసి నాయన మా జీవితాలకు విడుదల లేక, నాయన రక్షణ పొందుకోలేక, విడుదల పొందుకోలేక నశించిపోతూ ఉన్నాం. శిక్ష నుండి తప్పించుకోలేకపోతున్నాం. అలవాటుగా పరమ తండ్రి కుటుంబ ప్రార్థనలలో, వ్యక్తిగత ప్రార్థనలలో, సంఘ ఆరాధనలలో మా బలహీనతలు మేము ఒప్పుకున్నట్టే ఉన్నాం, విడిచిపెట్టినట్లే ఉన్నాం, ప్రశ్చాత్తాప పడుతున్నట్లే ఉన్నాం. కానీ మాకు శిక్ష తప్పటం లేదయ్యా, మమ్మల్ని క్షమించండి. వాక్యము వింటున్నా నేను ఇంతవరకు వినిన బిడ్డలందరినీ దయతో కనికరించాను. నిజమైన ఒప్పుకోలు కలిగి, ప్రశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలు కలిగి, విడిచిపెట్టి క్షమాపణ పొందుకొని శిక్ష నుండి, మరణము నుండి, శ్రమల నుండి తప్పించబడే కృపను దాయిచ్చారు. ఏ ఒక్కరూ కృపను నిరర్ధకము చేసుకునక ఈ అంత్య దినాలలో దేవా నీ కనికరమునకు పాత్రులుగా చేయమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిల్లింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియొక్క దేవుని సమాధానం నిత్యము ఆయన రాకడ పర్యంతరం వరకు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూలా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సమస్తమైన శ్రేష్టమైన ప్రతి ఏవి మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.